కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒక్క తేపలనే 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటుండు బీజేపీ పార్టీ బడా లీడర్ ఈటెల రాజేందర్ సార్. అగో షెయి పార్టీ రుణమాఫీ చేస్తే ఈటెల సార్ ఎందుకు పాలిటిక్స్కు దూరం అవుతాడు, అట్లెందుకు సవాల్ చేస్తుండు? ఇప్పటికే ఈటెల సార్ టైం మంచిగా నడుస్తలేదు, ఎందుకు అట్లా అండో మొత్తం అరుచుకుందాం పారి. మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎంటర్టైన్మెంట్ అమలు చేస్తే రాజకీయాలతో శాస్త్రం తప్పుకుంటా అంటుండండి. పెట్టుకున్నామా? హ్యాబిట్ అవసరం చర్చ ఎక్కడంటే చర్చ పెడుతుంది. ప్రతి మహిళకి 44 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికే ఎన్నికలబడ్డ ఆనాడు ప్రభుత్వం అప్పుడప్పుడు మధ్య మధ్య ఒక నెల పెన్షన్ ఇవ్వబోతుంది. ఈ నెల పెన్షన్ 2 నెలలకు వస్తుంది. మరి వారేమో నాకు తెలిసి ఆడబిడ్డల సంఖ్య ఈ రాష్ట్రంలో జనాభా 4 కోట్ల పైచిలకే 4 కోట్ల పైచిలకే. ఇప్పుడు 2011 ప్రకారంగానే 3.7 crores, ఇవాళ 4.5 కోట్లుందో 5 కోట్లుందో. మరి దాంట్లో చిన్నపిల్లలు వదిలిపెడితే 1,50,00,000 మందికి 2,500 రూపాయలు ఆడబిడ్డలకు నెల ఇట్లా జీతంలోకి ఇంత బాగుండు ఇచ్చిన ఆడెక్కడైనా మహేంద్ర సార్. మలిసార్ గారు చెప్పినట్టే 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజకీయాలు బంద్ పెట్టి ఇంటికాడ ఏదైనా దందా చేసుకుంటా అంటుండు. అయినా కోళ్లపారాల దందా ఉండే. సరేగాని పాత సర్కార్ల ఈటెల రాజేందర్ సార్ పైసల మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నాడట. అప్పుడప్పుడు పైసలు లేక పాత సర్కారు ఆసరా పింఛన్లు ఒక్కొక్క నెల టైంకు ఇయ్యకపోవునట. అసోంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదాతలను ఆదుకుంటాము, ఒకపారే రుణమాఫీ చేస్తామని చెప్తుండు. ఏది షెయి పార్టీని చేయమనుండ్రని ఛాలెంజ్ చేస్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కానూన్ పెట్టినా గానీ ఆర్బీఐ కాడ 2 రూపాయల మిత్తికి అప్పు తెచ్చినా కూడా రైతుల లోన్లకు సరిపోవట. కావచ్చు మరి పైసల మంత్రిగా పనిచేసిన రాజేందర్ సారు ఇంటికాడ అన్ని లెక్కలు చేసే ఇట్లా మీటింగులకు వచ్చి కాంగ్రెస్ సర్కార్కు ఇట్లా సవాల్ ఇసిరినట్టున్నాడు అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.